వారు లేకపోతే మనం పెద్ద పెద్ద నిర్మాణాలని చూడలేం. అంటే ఆ టెక్నాలజీకి సంబంధించి, అంటే ఎంత ఎత్తు నిర్మాణానికి సంబంధించి అయినా సరే మనం ఏ విధంగా చేయాలనేటువంటి ప్రొసీజర్ ఏదైతే ఉందో అది వారి వల్లనే జరుగుతుంది. అయితే అందరికీ సంబంధించి కాదు, కానీ కొంతమంది మాత్రం వాస్తు శాస్త్రాన్ని విస్మరిస్తున్నారు. వాస్తు శాస్త్రం అసలు లేదంటున్నారు. అంటే వారికి సంబంధించి వారికి తెలియకపోతే తెలియనటువంటి విషయం ఎవరు చెప్పినా కూడా వినాలి. ఎందుకు? తద్వారా మంచి జరుగుతుంది కాబట్టి. ఏ వృత్తిలో ఉన్నా సరే మీకు తెలియనటువంటి విషయం, తెలిసినటువంటి విషయం తెలిసిన వారు కనుక చెప్తే అది విని మీరు పాటించాలి. ఉదాహరణకి ఒక శ్మశానం ఉంది, శ్మశాన భూమి, ఎప్పటిదో శ్మశానం. కాలక్రమేణా రహదారులు అన్నీ కూడా మెరకయ్యి, అంటే హైట్ అయ్యి శ్మశానం డౌన్ అయిందనుకోండి. ఆ శ్మశానంలో మట్టి తోలి ఫ్లాట్స్ వేసేసి వెంచర్లు వేసి మీరు కన్స్ట్రక్షన్ చేస్తే ఆ కన్స్ట్రక్షన్లో ఉండేటువంటి ఎవరైతే యజమానులు ఉంటారో వాళ్ళకి మంచి జరుగుతుందా? అది మంచిగా? అంటే అలా చేస్తున్నారని చెప్పని మేము అనట్లేదు, అలా చేసేటువంటి ఆలోచనతో మీరు ఉన్నారనేటువంటిదే మా మెయిన్ థీమ్.